Hi, welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me chef Udvita. మండే వచ్చిందంటే మనం కొత్త కుజీన్లో అడుగు పెట్టేస్తున్నాం. ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? ఈ వారం మొత్తం ఎక్స్ప్లోర్ చేసే కంట్రీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇస్ ఈ కంట్రీ కుజీన్ ఒకటే అని చెప్పినా కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కుజీన్ ఉంటుంది. సో ఒకటేసారి మనం బోల్డ్ అని కుజీన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎన్ని కుజీన్స్ అని అనుకుంటున్నారా? మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్లో ఇంచుమించు 6000 దీవులు ఉన్నాయి అండ్ ఒక 300 పైగా తెగలు ఉన్నాయన్నమాట. అంటే ఇన్ని రకాల డిఫరెంట్ ట్రైబ్స్ అండ్ ఐలాండ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఏరియాకి వాళ్ళకి దొరికిన ఇంగ్రీడియంట్స్ తోటి, దొరికిన స్పైసెస్ తోటి ఇంట్రెస్టింగ్గా వాళ్ళ కుజీన్ని మార్చుకుంటారు కదా. అవన్నీ మనం హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇన్ని రకాల డిఫరెంట్ ఐలాండ్స్ అంటే ఇంచుమించు 6000 పైగా దీవులు ఉన్నప్పుడు ప్రతి ఒక్క చోట కంట్రీ కుజీన్ కొంచెం మారుతూనే ఉంటుంది. ఎంత మారుతుందంటే ఈ దేశంలో ఇంచుమించు 5000 పైగా ట్రెడిషనల్ ఫేమస్ రెసిపీస్ ఉన్నాయంట. అందులో ఒక 300 రెసిపీస్ చాలా చాలా పాపులర్. ఈ వారం మొత్తం మనం ఇంచుమించు ఒక దేశాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఒక 10 రెసిపీస్లో మహా అయితే 15 రెసిపీస్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం 300 రెసిపీస్లో ఉన్న బెస్ట్ని చూస్ చేసుకుని ఈ వీక్ మొత్తం మనం ఒక ఎక్సైటింగ్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అన్ని రకాల బ్రీఫ్స్ ఇచ్చాను, ఐలాండ్స్ ఉంటాయని చెప్పాను, ట్రైబ్స్ ఉంటాయని చెప్పేసాను, కుజీన్ మనకి చాలా దగ్గరగా ఉంటుందని కూడా చెప్పేస్తున్నాను. సో ఏంటో తెలుసా? హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వన్ మోర్ టైమ్ అండ్ వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ వీక్ ఆఫ్ ఇండోనేషియా. వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్పైసెస్ తోటి ప్రతి ఒక్క ఏరియాలో అవైలబుల్ అయిన డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా వైబ్రెంట్గా రిచ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన జర్నీలో ఈ బోల్డ్ అని కంట్రీస్లో అడుగుపెట్టే జర్నీలో మనం బోల్డ్ అనిసార్లు ఏషియన్ కుజీని ఎక్స్ప్లోర్ చేసాం. సో కొన్నిసార్లు మనం జపాన్ వంటకాలను టేస్ట్ చేస్తే కొన్నిసార్లు చైనీస్ వంటకాలను కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇలా థాయ్ వంటకాలు అంటూ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఏషియన్ ఫ్లేవర్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. కానీ మనం ఎప్పుడు ఇండోనేషియాకి వెళ్ళలేదు. సో ఇండోనేషియన్ వంటకాలు మనకి ఇంచుమించు థాయ్ వంటకాలకు దగ్గరగానే ఉంటుంది, పేర్లు కూడా కాస్త దగ్గరగానే ఉంటాయి, కానీ వీళ్ళ పర్సనల్ టచ్ తోటి కాస్త ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఈరోజు జర్నీ మనం ఒక మంచి మీల్ స్టార్ట్ చేసేటప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం? సూప్ తోటి స్టార్ట్ చేస్తాం. కాబట్టి మన ఇండోనేషియన్ జర్నీ కూడా ఈ మీల్ గుడ్నెస్లో మనం సూప్తో స్టార్ట్ చేద్దాం. ఈ రెసిపీ పేరే సోతో బిక్వాన్. సో ఈరోజు మనం తయారు చేసుకునే వంటకాలు సోతో బిట్వాయ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. సో ఫస్ట్ కాస్త బటర్ని యూస్ చేస్తున్నాను, కొబ్బరి పాలు, చిన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ అంటారు కదా వాటిని. అండ్ ఈ సోతో బిట్వాయ్ని ట్రెడిషనల్గా ఇండోనేషియాలో బీఫ్తో తయారు చేస్తారు. నేను మాత్రం మటన్తో తయారు చేస్తున్నాను. మటన్ ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నేను యూస్ చేస్తున్నాను సెలరీ స్టిక్స్, పాలు, కాస్త హనీ అండ్ యూస్ చేద్దాం మన ఇందులో ఆప్రికాట్స్, అల్లం, వెల్లుల్లిపాయలు అండ్ బిర్యానీ ఆకు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాము. ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇండోనేషియన్ కల్చర్లో మనకి యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్స్ తోటి కలిసిపోయి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మనం ఎక్కువ మటుకు ఏషియన్ వంటకాలలో బటర్ని యూస్ చేయము, కానీ ఇండోనేషియా చాలా చాలా డిఫరెంట్ ఎందుకంటే ఈ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సో బటర్ని వేసుకుని ఈ యమ్మీ సూప్ని తయారు చేసుకుంటున్నాను. ప్యాన్లో ఆల్రెడీ కాస్త ఆయిల్ని యాడ్ చేశాను, కాస్త బటర్ అండ్ ఫస్ట్ వేసుకుందాం మనం వెల్లుల్లిపాయలు లైట్గా, అల్లం ముక్కలు కూడా కాస్త పొడుగు పొడుగ్గా కట్ చేసుకున్నాను, వీటిని కూడా యాడ్ చేసేసుకున్నా. ఫ్లేవర్స్ అని ఇన్ఫ్యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకు. మంచి స్పైసీ కర్రీకి, మసాలా కర్రీకి తయారు చేసే ముందర అరోమా వస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ సాంబార్ ఆనియన్స్. హోల్గానే పెద్ద పెద్దగానే యూస్ చేస్తున్నాను.
ఇప్పటి వరకు మనం రెగ్యులర్గా ట్రెడిషనల్ సూప్ డెఫినేషన్ ఏంటి, చాలా పర్ఫెక్ట్గా డాంటీగా బుజ్జి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే మనం స్కూప్ చేసుకుని తినేటప్పుడు ఆ చిన్న చిన్న పీసెస్ పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటాం కదా. కానీ ఈ యమ్మీ సోతో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇండోనేషియన్ ఫ్లేవర్స్ కాస్త రస్టిక్గా ఉంటాయి. ఇప్పటి వరకు అయితే మన రెగ్యులర్ డెఫినేషన్ జస్ట్ వెస్టర్న్ కంట్రీలోనే సూప్స్ ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు, మన వైపు అంత సూప్స్ ఉండవు అని. కానీ నిజం చెప్పాలంటే మనం కూడా సూప్ లాంటి వంటకాలు బోల్డనే చేసుకుంటాం. అలా చూస్తే పులుసులు, సాంబార్లు కానీ లేకపోతే చారు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఇంచుమించు సూప్సే. ఈ ఇండోనేషియన్ సూప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంచుమించు మన సాంబార్ లాగా. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ ల్యాంబ్ పీసెస్. సో బటరీ గుడ్నెస్లో అల్లం వెల్లుల్లిపాయల బేస్ అండ్ అనియన్స్ బేస్ వేసాం కదా. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త లీక్స్ కూడాను. లీక్స్ ఆ అనియన్ ఫ్లేవర్ అండ్ ఆ ఫ్రెష్నెస్ని అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం రెండు కలిపేసి యాడ్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటున్నాను, లిటిల్ ఆఫ్ సాల్ట్ అండ్ వేసుకుందాం మిరియాల పొడి, కాస్త పెప్పర్. ఎప్పుడైనా కూడా సూప్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా మనం స్పైసీగా తయారు చేసుకోవాలి. మరీ స్పైసీగా అయిపోతే ఆ ఫ్లేవర్స్ని ఉట్టిగా సపరేట్గా ఎంజాయ్ చేయడం కాస్త కష్టం. కాబట్టి ఈరోజు నేను ఇందులో ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయలు అండ్ బిర్యానీ ఆకు ఫ్లేవర్ తోటి చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుంటున్నాను. కాబట్టి ఇంకెటువంటి హెవీ మసాలాస్ అండ్ స్పైసెస్ కూడా యాడ్ చేయట్లేదు. ఇట్స్ పర్ఫెక్ట్లీ డన్. ఇప్పుడు నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను కాస్త హనీ అండ్ కొంచెం కొబ్బరి పాలు. వెంటనే కాస్త వాటర్ కూడా యాడ్ చేసేద్దాము బ్రేక్ అవ్వకుండా. టోటలీ అండర్స్టాండ్. మీలో చాలామంది ఈ కాంబినేషన్స్ ఏంట్రా బాబు, ఈ పేర్లు ఏంట్రా బాబు అని అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ ద హోల్ పాయింట్. నేను ఇక్కడ వచ్చింది మీకు వంటకాలు చెప్పేది. ఎందుకంటే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ వంటకాలు తెలుసుకోవాలి, వాటి పేర్లను తెలుసుకోవాలి, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే కదా జర్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా వేసుకుంటున్నాను సోక్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్ ముక్కల్ని. గమనిస్తే నేను ఓపెన్ చేసి వేయట్లేదు, జస్ట్ డైరెక్ట్గా సీడ్స్ తోటే వేసుకుంటున్నాను. సో దట్ కుక్ అయిన తర్వాత అదే ఓపెన్ అయిపోతుంది. అప్పుడు సీడ్ని తీసేస్తాను సర్వ్ చేసేటప్పుడు. లేదా అలా చంకీ బిట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మొత్తానికి ఆప్రికాట్ని కూడా తీసేయచ్చు. సో ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త జాగ్రత్తగా కొంచెం సెలరీ. ఓకే, సరిపోతుంది. కొంచెం పొడుగ్గా కట్ చేసుకుందాం. సెలరీ ఫ్లేవర్ ఎందుకు నేను ఫ్రై చేసుకోవట్లేదు అంటే దీని ఫ్లేవర్ చాలా డెన్స్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకని ఇది కూడా యాడ్ చేసుకుందాం మనము. చాలా మటుకైతే మనము ఆంబ్రోసియా సాలెడ్ అలాంటి డిఫరెంట్ రెసిపీస్లో డైరెక్ట్గా మనం సెలరీని కూడా వేసేసుకుంటాం. సో పచ్చిగా కూడా తినచ్చు. కొన్నిసార్లు అయితే డైట్ కాన్షియస్ వాళ్ళు సెలరీ ముక్కల్ని పచ్చిగా కట్ చేసుకుని జస్ట్ అలా డిప్ తోటి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో సెలరీని పచ్చిగా తినచ్చు. ఓకే, బేస్ వేసేసుకున్నాను నేను ఆల్రెడీ కొబ్బరి పాలు అండ్ వాటర్ తోటి. కావాలి అంటే ఇందులో మీరు స్టాక్ని కూడా యాడ్ చేసుకుని ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. కానీ దిస్ ఆల్రెడీ లుక్స్ పర్ఫెక్ట్ టు మీ. ఇప్పుడు నేను ఇందులో అసలు మోస్ట్ అన్కామన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ సూప్స్లో, ఎస్పెషల్లీ ఏషియన్ సూప్స్లో వేసుకోబోతున్నాను. పాలని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేసుకుంటే పాలు బర్న్ అయ్యి పగిలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బేస్ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేసేద్దాం. మిక్స్ ఆల్ బ్యూటిఫుల్ సూప్. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయాలి తక్కువ ఖర్చుతో, ఇళ్ళల్లో అవైలబుల్ అయిన ఇంగ్రీడియంట్స్ తోటి. అంటే ఈ ఇండోనేషియన్ ఫేమస్ సోతోని తయారు చేయాలి. మీకు ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా, అసలు ఈ సోతో అనే పేరు
ట్రెడిషనల్ ఇండోనేషియన్ సూప్స్కి యూస్ చేస్తూ ఉంటారట. ఒకవేళ కొంచెం మోడర్నైజ్డ్ వర్షన్స్ వేరే దేశాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన సూప్స్ అయితే సోప్ అంటే SOP అని పిలుస్తారట. అంటే యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి సూప్ అని కూడా పిలవరు, డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. దట్స్ ఆల్, దిస్ ఇస్ డన్. ఇంకా ఫైనల్గా ట్రాపికల్ కంట్రీ కాబట్టి, అంత బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉంటాయి కాబట్టి కాస్త ఫ్రెష్ హర్బ్స్ కూడా ఉండాలి కదా, అందుకే నేను వేసుకుంటున్నాను కాస్త బేసిల్ని జస్ట్ లైట్గా అలా తుంచేసి వేసేసుకుని. స్మెల్స్ రియలీ నైస్, చాలా డిఫరెంట్ ఇన్ఫ్యాక్ట్. సో డైరెక్ట్గా ఇంకేం చేద్దాం, ఇంకొక 5 నిమిషాల వరకు మనం దీన్ని పర్ఫెక్ట్గా మరగనిద్దాము. ప్లేట్ చేసేసుకొని మీకు ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. బేతావి అనే ఒక ట్రైబ్ పీపుల్ నుంచి ఫేమస్ అయిపోయిన ఈ ఫేమస్ సోతో అంటే సూప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇండోనేషియాకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. పాలతోటి సూప్ తయారు చేసుకోవడం ఏంటి బాబోయ్, అందులో మనం మీట్ని కూడా యాడ్ చేసుకున్నాము, బటర్ని యాడ్ చేసుకున్నాం, వెజ్జీస్ని యాడ్ చేసుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా వెరైటీ కాంబినేషన్ తోటి ఫైనల్గా బేసిల్ ఫ్లేవర్ తోటి సూప్ని మనం ఫినిష్ ఆఫ్ చేసాం. ఎప్పుడైనా కూడా కొంచెం కొత్తగా ట్రై చేయాలి, తక్కువ ఖర్చుతోటి అనిపిస్తే ఈ యమ్మీ సూప్ని కంపల్సరీ ట్రై చేయాల్సిందే. టేస్ట్ చేసిన వెంటనే ఐఎమ్ గెస్సింగ్ మీరు అంటారు వావేం రుచి అని. జకార్తా అనే ఒక ప్లేస్కి చాలా పెద్ద పేరు తీసుకొచ్చిన ఒక లైట్ ఏరీ సాలెడ్ని ట్రై చేద్దాము అని అన్నాం కదా. ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎంత ఫేమస్ అంటే మనకి జకార్తాలో బోల్డ్ అంత వెండర్స్ అంటే స్ట్రీట్ వెండర్స్ మనకి ఇక్కడ పానీపూరీలు బజ్జీలు అలా అమ్ముతుంటారో ఈ సాలెడ్ని అలా ఫ్రెష్గా తయారు చేసి సర్వ్ చేస్తూ ఉంటారు. టూరిస్ట్స్ హాట్ ఫేవరెట్ ఇది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం లోకల్స్ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇంత ఫేమస్ అయిన జకార్తాలో ఇంత బాగా పాపులర్ అయిన ఈ రెసిపీ ఇక్కడ పుట్టలేదన్నమాట. వెస్ట్ జావా అనే ప్లేస్ నుంచి అలా ట్రావెల్ అవుతూ మనకి జకార్తాలో చాలా పాపులర్ అయిపోయింది. జావనీస్ ట్రైబ్ అంటే జావనీస్ అనే ఎథనిక్ గ్రూప్ వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారో ఈ రెసిపీని ఈరోజు మనం చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి ఇప్పటి వరకు సాలెడ్ అంటే కాస్త కీరా ముక్కలు, కాస్త టమాటా ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసం పిండుకొని కాస్త ఉప్పు కాస్త పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇండోనేషియన్స్ అస్సలు అలా నమ్మరు అనమాట. సాలెడ్ ఈజ్ ఆల్సో సపోజ్ టు బి లైక్ అ మీల్. ఒక సాలెడ్ ఒక టేస్ట్ చేస్తే సరిపోతుంది, కంప్లీట్ మీల్ ఎంజాయ్ చేసినట్టే. అందుకే మీకు ఈ పర్టిక్యులర్ సాలెడ్లో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టెక్స్చర్స్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంత బ్రీఫింగ్ ఇచ్చాను కానీ పేరు ఇంకా చెప్పలేదు. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం కెతోప్రాక్ని. కెతోప్రాక్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకు అంటే అసలు పేరుకే సాలెడ్ కానీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని బేసిక్ పెట్టేసుకుంటే మిగతావన్నీ మన అవైలబిలిటీ ప్రకారం మారుతాయి. కానీ ఈ వారం ఆ రీజన్ చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇండోనేషియన్ వంటకాలన్నీ మనకు దొరికిన ఇంగ్రీడియంట్స్ తోటే కాస్త డిఫరెంట్ టచ్ తోటి తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ ఏదైనా వేరే వెజిటబుల్ అయితే దానికి ఇక్కడ లోకల్ ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్పేస్తాను కదా, సో నో టెన్షన్. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను టోఫూని యూస్ చేస్తున్నాను. టోఫూ సోయా పన్నీర్ అని కూడా అంటూ ఉంటారు. చాలామంది వాళ్ళు రేపు లాక్టోస్ ఇంటాలరెంట్ వాళ్ళు ఉన్నారు, అంటే పాలు పడని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు సోయాకి ఫుల్గా డ్రిఫ్ట్ అవుతూ ఉన్నారు. సో సోయా పన్నీర్ అంటే టోఫు, దాంతోపాటు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న మూంగ్ దాల్తో పాటు యూస్ చేద్దాము. చిన్న ఆనియన్స్, పీనట్స్ వేసుకుందాం, కాస్త బ్రౌన్ షుగర్, అల్లం అండ్ ఈ వర్మిసెలి తోటి మనం ఉప్మాలు తయారు చేసుకుంటూ ఉంటాం, పాయసాలు తయారు చేసుకుంటూ ఉంటాం, కానీ సాలెడ్స్ ఎప్పుడు చేసుకోలేదు. ఈరోజు ఆ వెరైటీ కాంబినేషన్ కూడా మనం ట్రై చేసేద్దాం. దాంతోపాటు యూస్ చేద్దాము వెల్లుల్లిపాయలు అండ్ కీరా ముక్క. అండ్ సాలెడ్లో ఎప్పటికీ కావాల్సిన గ్రీన్స్ అండ్ వెజీస్ స్టాక్అప్ చేసి పెట్టేసుకున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వీటన్నిటికంటే ముందర పక్కన కామ్గా ఏదో కుక్ అవుతుంది కదా, నేను ఎగ్ని కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇండోనేషియన్ వంటకాలు ఎటువంటి డిఫరెంట్ కంట్రీలో అయినా కూడాను వాళ్ళ మీల్ సర్వ్ చేసుకుంటే, ఒకవేళ నాసి గోరెంగ్ అంటే రైస్ నూడిల్స్ కానీ మీ గోరెంగ్ కానీ ఇలాంటి డిఫరెంట్ వెజిటబుల్స్ తోటి తయారు చేసుకున్నా కూడా వీళ్ళు పక్కన ఒక బాయిల్డ్ ఎగ్ కానీ లేకపోతే ఫ్రైడ్ ఎగ్ కానీ సర్వ్ చేయడం వాళ్ళకి కంప్లీట్లీ నార్మల్ అనమాట. సో మనం కూడా ఇంచుమించు ట్రెడిషనల్ రెసిపీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఈ కెతోప్రాక్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి బాయిల్డ్ ఎగ్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్లో వేసుకుందాం కొంచెం వాటర్. ఆల్రెడీ రోస్టెడ్ వర్మిసెలిని యూజ్ చేస్తూ ఉన్నాను, సో అందుకని కుకింగ్ ప్రొసీజర్ ఇంకా కాస్త ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త గార్లిక్ని,
సో దట్ ఆ ఫ్లేవర్ పూర్తిగా ఇంబైబ్ చేసుకోవచ్చని. ఓకే, గార్లిక్, అండ్ ఇందులో నేను వేసుకున్నాను వర్మిసెల్లీని. బాగా కుక్ అవనిద్దాం. వర్మిసెల్లీ బేసిక్గా ఉప్మానే తయారు చేసుకుంటున్నాము, కానీ కాస్త వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో మాత్రమే. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త సాల్ట్, అండ్ ఒక 2 నిమిషాల వరకు మనం దీన్ని కుక్ అవనిద్దాము. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగుపెట్టాం. రైట్, మనం సేమియాని చాలా తక్కువ మంట మీద కుక్ చేసుకున్నాం కదా ఈ వర్మిసెల్లీని. సో కొంచెం డ్రైగా అయిపోయింది, బట్ దెన్ నో ప్రాబ్లం, మనకి డ్రైగానే కావాలి. ఇప్పుడు మనం సాలెడ్ ప్రొసీజర్ని స్టార్ట్ చేసే ముందర ఇంకొక రెసిపీకి కాస్త మేకప్ వేయాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వేసుకుని నేను ఒక గ్రిల్ ప్యాన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా యూజ్ చేసుకోవడంతో మన సాలెడ్కి ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో దీన్ని మనం యూజ్ చేద్దాం. ఇందులో నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను టోఫూని. కాస్త పెద్దగా కట్ చేసుకుందాము. కాస్త ఆయిల్ యూస్ చేద్దాం. ఒకవేళ కావాలంటే నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ కూడా యూస్ చేయొచ్చు ఆ ఎక్స్ట్రా నటీ ఫ్లేవర్ కోసం. సో మెల్లగా వీటిని గ్రిల్ చేసేసుకుందాం రెండు వైపులా. సాల్ట్ అండ్ ఇక్కడ కాస్త పెప్పర్. సో పర్ఫెక్ట్లీ గ్రిల్డ్ టోఫూని ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి. రైట్, టోఫు పర్ఫెక్ట్గా గ్రిల్ అయిపోయింది. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం స్మోకీగా తయారు చేసుకోవచ్చు, కానీ ఈ అడుగంటుకున్న పీసెస్ని కూడా నేను యూజ్ చేసి ఆ యమ్మీ ఫ్లేవర్ని ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇంకా ఎగ్ కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది. యాక్చువల్ సాలెడ్ ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ కీరా ముక్కల్ని యూజ్ చేద్దాము. కాస్త పెద్ద పెద్దగానే వీటిని కట్ చేసుకుందాం, రౌండ్స్ లాగా, అంటే చూడ్డానికి రౌండ్గా ఉండాలన్నమాట. మన ఇండోనేషియా వంటకాల మీద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఎక్కువగా ఉన్నప్పుడు మనం చైనీస్ క్యాబేజ్ యూజ్ చేయకపోతే ఎలా? అందుకనే బ్యూటిఫుల్ బిగ్ చైనీస్ క్యాబేజ్ ఒకటి తీసుకొచ్చేసుకున్నాను. వీటిని మనం యూజ్ చేద్దాము. కాస్త జాగ్రత్తగా బయట ఉన్న పార్ట్స్ తీసేద్దాం. ఫ్రెష్ లీవ్స్ తీసుకుందాం, సరిపోతుంది. వీటిని మనం ఎక్సెస్ వాటర్ ప్రతిసారి చెప్పినట్టుగానే కాస్త డస్ట్ చేసి తీసేసుకుందాం. అండ్ ఈ థిక్ పార్ట్ ఏదవుతుందో మనకి సాలెడ్లో టేస్ట్ చేయడానికి కాస్త కష్టంగా ఉంటుంది. కుక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే కష్టంగా ఉంటుంది. కాబట్టి దీన్ని నేను తీసేస్తున్నాను సపరేట్గా. అండ్ లైట్గా ఫోల్డ్ చేసి కట్ చేసేస్తున్నాను. సో కింద మనం వేసేసుకుందాం ఈ బ్యూటిఫుల్ చైనీస్ క్యాబేజ్ బేస్, కాస్త కీరా ముక్కలు అండ్ వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. చూడ్డానికి కుక్ అవ్వని ఆర్ బాయిల్ కానీ పెసల్లా ఉన్నా కూడా ఈ పెసలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. సో వీటిని కూడా మనం ఇందులో యాడ్ చేసేద్దాము. కాస్త ఈ సాంబార్ ఆనియన్స్ అండ్ వేసుకుంటున్నాను ఇందులో అల్లం ముక్కల్ని, జస్ట్ వెరీ లిటిల్. అండ్ పీనట్స్ అనేవి బోల్డ్ అని తీసుకొచ్చి పెట్టేసుకోండి. ఈ వీక్ మొత్తం ఇండోనేషియన్ వంటకాలలో బోల్డ్ అని పీనట్స్ మనం యూస్ చేయబోతున్నాం. అండ్ ఇవి రోస్టెడ్ పీనట్స్ అన్నమాట. సో ఎస్, టేస్ట్ డిఫరెంట్ నటీ ఫ్లేవర్. వేసుకుందాం కాస్త బ్రౌన్ షుగర్, స్టిక్కీగా ఉంది, క్లీన్ అప్. అండ్ కాస్త చిల్లీ కూడా. సో ఈ చిల్లీని నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాను, సో దట్
వద్దన్నప్పుడు చూసుకొని జాగ్రత్తగా తీసేయచ్చు అనమాట. ఓకే, సో స్పైసీ రెడ్ చిల్లీ. అండ్ ఇప్పుడు ఈ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని వేయడం మొదలు పెట్టాలి. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఈ టోఫు పీసెస్ని. కాస్త స్టిక్ అయిపోతుంది కానీ పర్వాలేదు, ఇప్పుడు ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో ఈ ఆయిల్స్ని కూడా నేను యూజ్ చేసేస్తాను ఇప్పుడు కాస్త జాగ్రత్తగా. టాస్ చేసేద్దాం. ఫైనలీ ఇందులో మనం వేసుకుందాం లిటిల్ ఆఫ్ సాల్ట్ అండ్ ఈ ఆల్రెడీ కుక్డ్ వర్మిసెల్లి, అంటే మనం ఈ సేమియాని కుక్ చేసుకున్నాం కదా, కాస్త డ్రైగా, కాస్త కాదు చాలా డ్రైగా వెల్లుల్లిపాయలతోటి ఆ మిక్స్చర్ని ఇందులో వేసేసుకుంటాను. ఆల్రెడీ జస్ట్ రా పండుమిరపకాయని వేసేసుకున్నాను. ఇంకా ఎంత టెంప్ట్ అయినా కూడా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా సాలెడ్ని పర్ఫెక్ట్గా కలపాలి అంటే లైట్ హ్యాండ్స్తో కలపాలి. అలాగే కలిపేద్దాం. లంప్స్ ఫామ్ అవ్వకుండా మనం మిక్స్ చేసేసుకుందాము. మనకు కావాల్సిన గుడీనెస్ మొత్తం, ఆ యమ్మీనెస్ మొత్తం కిందికి వెళ్ళిపోయింది. అంటే మనం వేసుకున్న పీనట్స్ కానీ, అంటే పెసలు కానీ, ఆర్ పల్లీలు కానీ అన్నీ కిందికి వెళ్ళిపోయాయి. కాబట్టి ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసి మనం సర్వ్ చేసుకుందాము. దిస్ ఇస్ జస్ట్ డన్ పర్ఫెక్ట్, వెరీ సింపుల్, చాలా లైట్ అండ్ ఎయిరీ యమ్మీ సాలెడ్ని తయారు చేసుకున్నాను. బాయిల్డ్ ఎగ్ కూడా రెడీ అయిపోయింది. ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఈ బిగ్ బంచ్ ఆఫ్ సాలెడ్ ఉండాలి, పక్కన ఈ బాయిల్డ్ ఎగ్ని అలా కట్ చేసి పక్కన అలా పెట్టేస్తే అలా నంచుకుంటూ ఆ ఎగ్ ఫ్లేవర్స్ తోటి ఈ యమ్మీ కేతో ప్రాక్ని ఎంజాయ్ చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ అలాగే సర్వ్ చేసి టేస్టింగ్లో కలిసిద్దాం. టేస్ట్ చేద్దాం సాలెడ్ని. ఇంకా ఎన్ని రకాల వెరైటీ కాంబినేషన్స్ వేస్తున్నప్పుడు నాకే డౌట్ వచ్చింది అసలు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందని. బట్ ఐ లవ్ ఇట్. ఆహా, కాస్త టోఫు ఫ్లేవర్ తోటి మనం వేసుకున్న సేమియా వర్మిసెల్లి జస్ట్ పర్ఫెక్ట్. గుడ్డిగా నమ్మేసి ఈ రెసిపీని మీరు ట్రై చేయాల్సిందే. పర్ఫెక్ట్ సర్ప్రైజ్ లాగా ఉంటుంది మీకు కూడా. ఇంట్రెస్టింగ్ వంటకాలు ఇలా బోల్డ్ని మనం ట్రై చేద్దాము. సాంబార్ ఆనియన్స్తో పాటు అన్నీ వేసేసుకున్నాం. ఒకవేళ ఈ చిన్న ఆనియన్స్ చాలా ఘాట్ ఎక్కువ అనిపిస్తే కాసేపు మీరు వెనిగర్లో కానీ లేకపోతే నిమ్మకాయ రసంలో కానీ సోక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా మారితే ఇలా పచ్చిగా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ, చాలా ఫ్లేవర్ఫుల్ రెసిపీ అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. ఎగ్తో పాటు సర్వ్ చేసుకుంటే ఒక్క రెసిపీ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే ఏం వంటలు అవసరం లేదు. టేస్ట్ చేసిన వెంటనే ఇండోనేషియన్ రుచుల్ని ఆహా వావేం రుచి అని అంటారు. ఈ వారం మొత్తం మన ఇండోనేషియాలో అలా సవారీ చేస్తూ బోల్డని వంటలు తెలిసేసుకుందాము, బోల్డని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో సహా. సో మండే వచ్చేసింది కాబట్టి జర్నీ స్టార్ట్ చేసాము. ఈ వీక్ మొత్తం మన ఇండోనేషియాలో తిరిగేసి అన్నీ నేర్చేసుకుందాం. ఎక్కడ గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.